మా ఆయన క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. Security ఎట్లా చూసినా silver entertainment and the R should be rolling కింద పరి దొల్లాలన్నమాట. వానికి ఓ వావ్ పికాక్ అవునా పట్టుకొని ఎగురుతాను కూడా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నెమలి పించు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎట్లా అనిపిస్తుంది? రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొచ్చిన మిమ్మల్ని ఈ రోజు నేను మాట్లాడుతుంటాడు. ఈ షూటింగ్ కాదు నా షూటింగ్ వచ్చిన పూరి. నిజంగా అది రంగస్థలంలో రామ్ చరణ్ ఉన్నట్టున్నాం. షూట్ కి వచ్చాము, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. My name is Shraddha, sir. నీ అంత చూస్తానా నేను? సో ఇది ఏంటంటే మా ఆయనకి స్నాక్స్ లాగా తినడానికి అప్పుడప్పుడు ప్రోటీన్ బార్ అనమాట. సో ఇలా ఉంటుంది, మంచి 5 స్టార్ స్నిక్కర్స్ చాక్లెట్ తిన్నట్టు ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఫుల్ లోడెడ్ నట్స్ అవన్నీసి. సో దీని రెసిపీ నేను ఎలా చేశానో, దీంట్లో ఎంత ప్రోటీన్ కంటెంట్ ఉందో, ఇది ఎంత హెల్దీయో, దీని రెసిపీ కూడా మీకు ఇక్కడ కింద లింక్లో ఇస్తా, లేదంటే పైన ఐ బటన్ చూపిస్తా. సో మీకు రెసిపీ అయితే నేను నోట్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇదనమాట. సో మొత్తానికి మా ఆయన క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము రెడీ అయిపోయి ఇంకో 5-10 మినిట్స్లో కార్లోకి వెళ్ళిపోతాం. కార్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాం. సెక్యూరిటీ ఎట్లా చూసినా ఎట్లా అన్నాడు? ఎక్కడికి సార్ అంటే Silver entertainment and the R should be rolling కింద పరి దొల్లాలన్నమాట. పాపం రాత్రిది దిగలేదు అనుకుంటా. రాయన్ ఫేవరెట్ వానికి ఓ వావ్ పికాక్ అది అవునా? అయ్యో పట్టుకొని ఎగురుతాను కూడా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నువ్వు నా మీద ఫస్ట్ ఇవన్నీ వేసుడు ఆపు, అర్థమైందా? నేనే పికాక్. ఎట్లా ఎగురుకుంటా పోయింది కదా, నువ్వు ఎట్లా పోతావు? నేను కూడా అట్లనే పోతా, నేను ఎట్లనైనా పోతా, నీకెందుకండి? నేను కూడా నెమలినే. పించు పించు నెమలి, ఇక నెమలి పించు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పించే. నాకు ఇక్కడ బాగా ఇష్టం తెలుసా, ఈ ఫ్లవర్స్ చాలా మంచిగా ఉంటాయి. సో ఇది ఇట్లా లైన్ గా కనిపిస్తుంది అక్కడ వరకు కదా, మనకి బాగా ఇష్టం. పాపము రాయన్కి కానీ పడుకున్నాడు వాడు. సో ఈ రామోజీ గేట్ లోకి ఎంట్రీ కొట్టగానే ఫస్ట్ వాడు ఏం చేస్తారంటే విండోస్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళి ఇలా చేతులు బయట పెట్టేసి ఇలా నా రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చిందని చెప్పేసి అట్లా వాడు ఫీల్ చేస్తాడు అనమాట. కానీ పాపం వాడు పడుకున్నాడని విశ్వ చెప్పింది లేపకొద్దని, మంచి నిద్రలు ఉన్నాడు వాడు. ఎట్లా అనిపిస్తుంది? రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకొచ్చిన మిమ్మల్ని ఈ రోజు నేను మాట్లాడుతుంటాడు. నువ్వు తీసుకొచ్చినావా? నడుపుతుంది నేను, తీసుకొచ్చింది నువ్వు. నేనే తీసుకొచ్చిన. ఏం తినిపిస్తావు నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో? వజ్ర వైడూర్యాలు, అమ్మ దొంగ, చెప్పు వజ్రాలు, వైడూర్యాలు, 7 వాళ్ళ నగలు. తినిపిస్తావా? తినిపిస్తావు కదా. తినే ముందు ఫస్ట్ అయితే నువ్వు తెచ్చియాలి కదా, నాకు తెచ్చిస్తావు అవన్నీ.
అవే ఇప్పుడు అందాక అన్నావు కదా, తినిపించేటివి అన్నాను. వజ్ర వైడూర్యాలు తినిపించేటివి ఏమి ఉంటాయండి? ఇడ్లీలు వడాలి కదా. నీకు తెలుసు కదరా. హలో సార్, చెప్పండి ఏంది స్టేటస్? స్టేటస్ ఏం లేదు, మా సార్ ఇప్పుడు మొహం కడుతున్నాడు. నేను పొద్దున్న లేచిన 5 o'clock ఉంటే లేస్తున్నా నేను. అప్పుడే ఇట్లా అయిపోయింది మార్నింగ్. ఇట్లా అయిపోయింది మార్నింగ్. ఇంత లైట్ అయిపోయింది, లైట్ వచ్చింది. ఇంత లైట్ వచ్చిందా? నువ్వు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నీకు షూటింగ్ ఉందా ఈరోజు? లేదు, నీకు ఈరోజు షూటింగ్. నీ షూటింగ్ కాదు, నా షూటింగ్ వచ్చినావు. షూటింగ్ వచ్చినావు. సరే పోయి మొహం కడుకోపో ఫస్ట్. సో ఇప్పుడు మన మేకప్ అన్నమాట. ఇప్పుడు ఎట్లున్నా చూస్తారు కదా, మళ్ళీ మొత్తం నా గెటప్ అయినాక మీకు చూపిస్తాను ఎట్లా చూస్తున్నాం. మేడం వెనకాల నేను మా అసిస్టెంట్ డైరెక్టర్ మా గెటప్ చూపిస్తారంట. గెటప్ అయినాక కల్పిస్తాం మళ్ళీ. బాయ్. So I'm ready with my getup. ఇంతకుముందు చూసారు కదా, చిన్నగా ఉండే తెల్లగా ఇట్లా. అంటే బ్రెడ్ తయారు చేసే కన్నా ముందు పిండి ఎట్లుంటుందో, బ్రెడ్ తయారు అయిపోయిన తర్వాత బ్రౌన్ అయిపోతుంది. బ్రౌన్ బ్రెడ్ అండి. బ్రౌన్ బ్రెడ్, ఎస్, ఐ లైక్ బ్రౌన్ బ్రెడ్. సో మేకప్ కూడా బ్రౌన్ అనమాట. బాగున్నావు. ఒక్క నిమిషం. ఓకే, అంటే నా పక్కన ఉంటే తెలుస్తుంది కలర్ ఎంత మారింది. సో మేకప్ అయితే అయిపోయింది, కడుపులో కాలుతుంది, బుడ్డోడు కూడా తింటా అంటాడు. ఫస్ట్ ఇంకా తినేద్దామా? అప్పటి నుండి అంటూనే ఉన్నాం. ఫుడ్ బ్రేక్ఫాస్ట్. సో మా రాయన్ బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయిండు. ఇప్పుడు మేము ఏం చేస్తాం? బ్రేక్ఫాస్ట్ చేస్తావు కదా, మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు. మర్చిపోయినావా? అయితే మా క్యారేజ్ కూడా వచ్చేసింది, ఉండి చూపిస్తాను మీకు. సో మా టిఫిన్ వచ్చేసింది. టిఫిన్లో ఈరోజు ఏమేముంది? ఇడ్లీ, ఓకే, పొంగల్, పూరి కర్రీ, సాంబార్ అని నా ఫేవరెట్స్. స్పెషల్లీ మా రాయన్ ఫేవరెట్ పూరి ఉంది ఈరోజు కదా. ఎస్, ఇక్కడ అంటే షూటింగ్ బ్రేక్ఫాస్ట్, షూటింగ్ ఫుడ్ అంటే చాలా చాలా బాగుంటుంది. రాయన్ కి ఫేవరెట్ అనేది, రాయన్ కన్నా ఎక్కువ పూరి కనిపిస్తే చౌ కోసుకునేది శ్రద్ధ అనమాట. రాయన్ పేరు పూరి అంటే శ్రద్ధకు బాగా ఇష్టం. ఏమన్నా కదా, నేను రాయన్ కోసం పెట్టుకుంటున్నాను ఇప్పుడు పూరి. కానీ నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే పూరి ఎక్కువ తినము, ఇంట్లో అస్సలు చేసుకోము. పూరి ఈజ్ లైక్ ట్రీట్ అనమాట, చాలా ఇప్పుడు ఒక్కసారి. సో అందుకే అంత రిలీజ్ చేస్తాం. హాయ్, బాగున్నావు? మళ్ళీ రామ్ చరణ్ లాగే ఉన్నావు. అక్కడ షూట్ జరుగుతుంది. అక్కడికి వెళ్తారు సార్, చిన్న సార్ పెద్ద సార్ ఇద్దరు వెళ్తారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తాను. ఈరోజు ఫస్ట్ టైం నీ మూవీ షూటింగ్. సీరియల్ అయితే అసలే చూడలేదు, అంటే నిన్ను లైవ్గా యాక్ట్ చేయంగా నేను ఫస్ట్ టైం చూడబోతున్నా. తెలుసా ఈ విషయం నీకు? అంటే మనం షోస్ అది ఇది కాదు, కానీ నువ్వు ఒక మూవీ షూట్లో నువ్వు పర్ఫామ్ చేయడం, ఒక క్యారెక్టర్ ప్లే చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చూడు, నువ్వే ఎక్స్పీరియన్స్ చేయి. నేను ఎట్లా చెప్తా, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, నేను ఎట్లా చెప్తా.
సో నాకైతే నిజంగా చెప్పాలంటే అంటే నీ లుక్ ఇదంతా ఇంట్లోనూ ఎట్లుంటావు వేరే ఈ లుక్ ఈ గెటప్ ఇదంతా చూసి రగ్గడ్ లుక్ చూసి నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎక్సైటెడ్ టు సీ యువర్ సీన్. వీన్ చాలే ఉంది లొల్లి. ఓకే, ఆ కార్లో మా ఆయన వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అంబాసిడర్ కార్ నడపనికి సెట్. ఏ మేనేజర్ అను ఈరోజు బాబాకు మేనేజర్ అను. నిజంగా అది రంగస్థలంలో రామ్ చరణ్ ఉన్నట్టున్నావు. చావంటే భయపడ్డానికి నేనేమన్నా అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకుని అనుకుంటున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. లంచ్ టైం. ఈ వ్లాగ్ మేము లంచ్ చేస్తున్నాము, షూట్ కి వచ్చాము. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. టిఫిన్ అయిపోయింది, కోసేపు పండుకొని రెస్ట్, స్నాక్స్ అయిపోయింది, రెస్ట్ తీసుకొని లేచిన అన్ని అయిపోయింది. ఇప్పుడు లంచ్ కూడా వచ్చేసింది. నా పిల్లం వచ్చిన ఎలా విశేషం వస్తుంటుంది అంటే కాలు పెట్టిందో లేదో నాకు ఫుల్ రెస్ట్ ఇస్తుంది. అట్లుంటది మనతోని. కానీ తినుడు పండుడే సరిపోయింది మా పొద్దున్న నుంచి. నాకైతే మళ్ళీ లంచ్ టైం వచ్చేసింది. లంచ్ మళ్ళీ అన్ని జమ చేసింది. చేద్దామంటే ఏం లేదు ఇప్పుడు కదా, అక్కడ చూపిద్దామంటే ఏం లేదు కాబట్టి ఇది చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే ఏదో ఒక రోటి పచ్చడి, ఏ పచ్చడో తెలియదు, తిని చూస్తే తెలుస్తుంది. ఇది ఆలు టమాటో కర్రీ, ఇది ఏదో ఫ్రై ఏంది ఇది, దొండకాయ బీరకాయ ఏదో ఉంది, శనగపప్పు వేసింది. ఓకే, ఇది మా ఆయన ఫేవరెట్ టమాటో రసం, ఇది కూడా మా ఆయన ఫేవరెట్ సాంబార్, ఇది కూడా మా ఆయన ఫేవరెట్ టమాటా పప్పు, ఇది నా ఫేవరెట్ చపాతి, ఇది నా ఫేవరెట్ అన్నం, అండ్ ఇది మా ఆయన ఫేవరెట్ పెరుగు. ఎందుకు నీ నాలుకెళ్ళ రోల్ అవుతుంది అన్నట్టు? మై నేమ్ ఇస్ మ్యాగ్నస్ సర్ అన్నట్టు ఉన్నావు. మై నేమ్ ఇస్ మ్యాగ్నస్ సర్ అన్నట్టు ఉన్నావు. నా పేరు ఎట్లా ఎట్లా శ్రద్ధ. మై నేమ్ ఇస్ శ్రద్ధ సర్. నీకేం ప్రాబ్లం నా ఛానల్? ఇది మా ఆయన ఫేవరెట్. ఇది నేను ఆగండి, నేను వీడియో తీస్తున్నా అంటే కూడా నేను నా మాటలే దన్న సగం తినేసిండు. వీడియో కోసం ఆగాల చెప్పండి, తింటా కదా ఫస్ట్. అప్పటి నుంచి తింటానే ఉన్నాం కదా. సో అట్లా అనమాట. మా లంచ్ ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు మేము లంచ్ చేస్తాము. లంచ్ చేసిన తర్వాత ఎప్పుడైతే షూట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు కలుస్తాము. లేకపోతే మధ్యలో ఇంకేమైనా తింటున్నాం మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అబ్బు. బాయ్. ఎక్కడికి బాబా? పిలిపొచ్చిందా? షార్ట్ రెడీ? లెట్స్ గో. హలో సార్, మొత్తానికి రెడీ షార్ట్ కి? ఏ పోతానా? ఏంది ఇప్పుడు నీ షార్ట్ ఏంది? ఏం లేదు, కార్లో అక్కడ నుంచి. ఓకే, అక్కడ నుంచి వస్తావా? ఇక్కడికి వచ్చి కార్ ఇక్కడ ఆపి నించున్నాడు చూస్తా. ప్రస్తుతానికి ఇది షార్ట్. ఇంత ఫ్యాషన్ కూడా ఓకే. మా ఆయన సీన్ జరుగుతుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. మా రాయన్ అయితే ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వెళ్ళింది. రాయన్ ఎందుకు వెళ్ళావు అక్కడికి? చెప్పేసినా? మంచి షార్ట్ చేయమన్నావా? హూ ఇస్ జాను రాయన్? This is Racharikam movie only. That day. This is stage. Okay. But it's not for kids. It's not for kids. Yes. So This is your debut movie. Yes. This is your first movie? Yes. No, second movie. Second movie. So what is your first movie? Bengal Fights. Bengal Fights. Okay.
షూట్ అయిపోలే, ఇప్పుడు షార్ట్ అయిపోయింది. షర్ట్ చేంజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ షార్ట్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ గెటప్ అంటే గెటప్ అదే. ఓకే, మీది ఓకే. సో కాస్ట్యూమ్ చేంజ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ షాట్ అన్నమాట. సో ఇక్కడ పక్క మీద రామోజీ ఫిల్మ్ సిటీ అని ఉంది. I'll call you after some time. Bye. ఎందుకు అట్లా ఉన్నావు? ఇంకా నా పార్ట్నర్ ఎవరో తెలియదు. 2 సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి. నేహాకి ఎంత పెద్ద ఇంజురీ అయిందంటే లైఫ్ కూడా ఎండ్ అయిపోయేదంట. అంత పెద్ద ఇంజురీ తనకి.